ఈ స్నేహితుడు ఈ రాజు కుమారునికి ఒక తప్పుడు ఆలోచన ఇచ్చినాడో, ఆ ఆలోచనను స్వతంత్రించుకోవాలని, ఆ ఆలోచనను స్వాధీనపరచుకోవాలని, నీ శరీరంలో రేగెత్తుతున్న ఆ శరీర కోరికను నీవు స్వతంత్రించుకోవాలని ఈ తప్పుడు ఆలోచనను బట్టి, ఈ యోనాదాబు ఇచ్చిన ఆలోచనను బట్టి ఈ రాజకుమారుడు అర్ధాంతరంగా తన జీవితాన్ని ముగించుకున్నాడు. సొంత అన్ననే తన తమ్ముడిని చంపడం జరిగింది. ఎందుకు జరిగింది అని మనం గమనిస్తే, ఒక చెడు ఆలోచన. ఎవరిచ్చినారు? ఒక చెడు స్నేహితుడు. ప్రియమైన సంగమా, యేసుక్రీస్తు ప్రభు రాకడ సమీపంగా ఉంటుంది. నీ నా స్నేహం ఎవరితో, నీ నా సహవాసం ఎవరితో ఒకసారి మనం ఆలోచన చేయాల. మన చేస్తున్న సహవాసం, మన చేస్తున్న స్నేహమే మనని గమ్యానికి తీసుకొని వెళుతుంది. నీవు నేను చేస్తున్న స్నేహమే, నీవు నేను చేస్తున్న సహవాసమే నిన్ను నన్ను తీసుకువెళితే చెడుకు తీసుకొని వెళుతుంది, లేకపోతే మంచికి తీసుకొని వెళుతుంది.